నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా కనుమ శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఫుల్ జోష్తో కనుమ పండుగను జరుపుకున్న ప్రజలు. కొల్లిపరలో కోలాహలంగా జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పుట్టి ప్రదర్శన పోటీలు. మంగళవారం సీనియర్స్ విభాగంలో తలపడ్డ ఎడ్ల జతలు. పోటీల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అక్రమ మద్యం దారి దోపిడీ కేసుల్లో నిందితుల అరెస్టు వివరాలు తెలియజేసిన 3 టౌన్ పోలీసులు. తెనాలిలో కనుమ జోష్ వెల్లువెరిసింది. పిండి వంటలు, పొంగళ్లు, బొమ్మల కొలువులతో కనుమ పండుగను తెనాలి వాసులు ఘనంగా జరుపుకున్నారు. మటన్, చికెన్ షాపులు, చేపల స్టాళ్లకు మాంసాహార ప్రియులు ఉదయాన్నే క్యూ కట్టారు. దీంతో ఆయా దుకాణాలన్నీ రద్దీగా తయారయ్యాయి. సనాతన సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేసే పండుగ సంక్రాంతి. ఆరోగ్యాన్ని కలిగించే, ఆయువును వృద్ధిపరిచే అనేక అంశాలతో కూడింది పండుగ. పుడమికి, ప్రకృతికి, మానవులకు, గోవృషభాలకు గల సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ కూడా. తెలుగువారి పెద్ద పండుగల్లో ఒకటైన సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులు జరుపుకుంటారని తెలిసిందే. భోగి, సంక్రాంతి పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకున్న తెనాలి పరిసర ప్రాంతాల ప్రజలు మంగళవారం కనుమ పండుగను కమనీయంగా జరుపుకున్నారు. కనుమ నాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుందని అంటారు. అందుచేత కనుమ రోజున గారెలు తప్పక చేస్తారు. పెద్దలకు తర్పణాలు విడుచుకునే పర్వదినం కూడా అయినందున అలాంటి వారంతో పొంగళ్లు పెట్టుకుని కాలం చేసిన పెద్దలకు వస్త్రాలను పెట్టుకోవటం చేశారు. ఇక కనుమ రోజంటే మాంసాహార ప్రియులకు ఎక్కడలేని జోస్ వస్తుంది సుమా. కనుమ రోజున నాన్ వెజ్ రుచులు కోరుకునే వారంతా ఉదయాన్నే చికెన్, మటన్ స్టాల్లా క్యూ కట్టారు. వెరైటీ చూద్దాం అనుకునేవారు చేపల మార్కెట్ కేసి చూశారు. మాంసాహార ప్రియుల దండయాత్రతో మార్కెట్ అంతా హడావుడి నెలకొంది. దుకాణాల ముందు రద్దీ వాతావరణం నెలకొంది. సంప్రదాయంగా పండుగ జరుపుకునేవారు ఇళ్లలో బొమ్మల కొలువులు పెట్టుకున్నారు. పాడి పంటలనిచ్చే పశువులకు పూజలు చేశారు రైతులు. కొందరు గోపూజలు చేశారు. ఇకపోతే సంక్రాంతి పండగకి ఎంతో మంది ఎదురు చూసే కోడి పంద్యాల జోష్ ఎటు తిరిగి ఉండనే ఉంది. తెనాలి డివిజన్లో పలుచోట్ల ఈ పంద్యాలు జరిగాయి. ఇన్ని విశేషాలు, వేడుకల కారణంగా పట్టణంలోని ప్రధాన వీధులు మధ్యాహ్నం నుంచే వెలవెలపోయాయి. మొత్తం మీద జనం ఫుల్ జోష్తో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. పల్లెసీమల్లో నివసించే ప్రజలకు పండగ సంబరాల్లో భాగంగా నిర్వహించే ఎడ్ల పంద్యాలు, బల ప్రదర్శన పోటీలు ఎంతో ఆటవిడుపుగా ఉంటాయి. అందుకే పండగ రోజులైనా సరే పనిగట్టుకుని వచ్చి తిలకిస్తారు. ఎడ్ల సొగసును, వాటి బలాబలాలను ఆసక్తిగా చర్చించుకుంటారు. మండల కేంద్రమైన కొల్లిపరలో ఈ సంక్రాంతి పండుగ ప్రజలకు అలాంటి అనుభూతుల్నే పంచింది. నియోజకవర్గంలోని కొల్లిపరలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్న ఒంగోలు జాతి వృషభరాజముల పూటీ బల ప్రదర్శన పోటీలు 3వ రోజైన కనుమ పర్వదినాన కూడా కొనసాగాయి. చివరి రోజున సీనియర్ విభాగంలో పోటీలకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలి రోజున పోటీలను ప్రారంభించిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూడా ఈ పోటీలను తిలకిస్తున్న విషయం తెలిసిందే. 2వ రోజు లోకల్ విభాగంలో నిర్వహించిన పోటీల్లో 21 జతలు తలపడ్డాయి. 3వ రోజు సీనియర్ విభాగంలో పోటీలు జరుగుతున్నాయని తెలిసి కొల్లిపర పరిసరాల్లోని ప్రజలు భారీగా తరలివచ్చారు. సీనియర్ విభాగంలో ఎద్దుల బండి పూటీలాగుడు పోటీలు ఆసక్తికరంగా సాగాయి. రాత్రి పొద్దుపోయే వరకు జరగనున్న పోటీలను పిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలు సైతం వీక్షించడం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. బీజేపీ నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్తో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. తెనాలిలోని ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో ఇరువురు కలిసి ఎడ్లపాటి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. స్థానిక గాంధీనగర్లోని రాజ్యసభ మాజీ సభ్యులు స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో బీజేపీ నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు మంగళవారం కలుసుకున్నారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా ఎడ్లపాటి వెంకట్రావు స్వగృహంలో కలిసిన కామినేని శ్రీనివాస్, నాదెండ్ల మనోహర్లు అక్కడే అల్పాహారం చేశారు. ఎడ్లపాటి వెంకట్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎడ్లపాటి వెంకట్రావు చనిపోయిన తర్వాత ఇక్కడికి ఇప్పుడే రావటం జరిగిందన్నారు. ఇది రాజకీయ సమావేశం కాదని, ఆత్మీయ సమావేశం మాత్రమే అని చెప్పారు.
ఎవరు ఎక్కడ పోటీ చేసినా బీజేపీ, జనసేన, టీడీపీ ముఖ్య నాయకులు చూసుకుంటారని, రాష్ట్ర ప్రజలందరూ మంచి ఆలోచించి ముందుకు అడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇది ఆత్మీయ సమావేశం, మనందరం ఒకరికొకరు తెలిసిన వాళ్ళం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో చెబుతున్నాను. పార్టీలు, పొత్తులు, ఎమ్మెల్యే సీట్లు ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరు వచ్చినా ఇక్కడైనా ఎక్కడైనా గెలిపిస్తాం, వాళ్ళు గెలిపించరు. ఇది మనందరం మనకి తెలిసిన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి, దగ్గర వాళ్ళకి, మన సామాజిక వర్గం వాళ్ళకి, మనం ప్రతి వాళ్ళు రోజుకి 2-3 గంటలు ఫోన్లో ఉన్నారు. ఫోన్లో మాట్లాడే వాళ్ళు అందరికీ జరుగుతున్న అరాజకాన్ని, జరుగుతున్న తప్పుల్ని, ఎందుకంటే ఒకసారి ఈ రోడ్ల మీద తిరిగితే ఎలా ఉంది, గ్యారంటీగా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయ్యే ప్రాంతాల్లో తెనాలి ఒక ప్రాంతం అవుతుంది. నేను మీకు మాట ఇస్తున్నాను, తప్పకుండా మీకు కనెక్టివిటీ కానీ ఏ విషయంలోనూ ఇబ్బంది లేకుండా తెనాలికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఒకప్పుడు ఎంతో పేరుండేది. రాబోయే రోజుల్లో అన్నిటికీ తగ్గిపోయినట్టు విజయవాడకి ప్రాముఖ్యత పోయినండి, తెనాలికి పోయింది. ఇవాళ మళ్ళీ ఆ ప్రాముఖ్యత తెనాలికి రాబోతుంది. మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈదర విజయలక్ష్మి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లో గాంధీనగర్లోని వేజల్ల ఉమామహేశ్వర్ నివాసం వద్ద ఈదర విజయలక్ష్మి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని ఆమె చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు. విద్యార్థులు దాతల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గుత్తా వెంకట్రత్నం, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, ఈదర పూర్ణచంద్, పావులూరి రాంబాబు, ఈదర వెంకట్రావు, వేజల్ల ఉమామహేశ్వర్, లక్కరాజు, వాసుదేవ నాయుడు, గుమ్మడి ప్రసాద్, కె నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధికై ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి గత 20 సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తుంది. మరి తెనాలి మండలంలో గుడివాడ గ్రామస్తులైన ఈదర విజయలక్ష్మి చిన్నతనంలోనే అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మొట్టమొదట 7 సంవత్సరాల పాటు గుడివాడ గ్రామ ప్రజలకి, మరి తెనాలి మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకి ఆర్థిక సహకారం అందించారు. IIITలో ఎవరైతే సీటు సాధించారో వాళ్ళకు అందించాలి ఈ స్కాలర్షిప్ అనేటువంటి నిర్ణయం. దానిలో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్రంలో 4 ఉన్నాయి. మనకి ముఖ్యంగా IIITలు మనకి న్యూజివీడ్లో ఒకటి ఉంది, ఇడుపులపాయలో ఒకటి ఉంది, శ్రీకాకుళంలో ఒకటి ఉంది, అలాగే ఒంగోలులో కూడా ఉంది. దానిలో ఉన్నటువంటి వాటిల్లో మనకి మార్కుల ఆధారంగానే అందిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి నాణ్యమైన విద్య అందించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా రాజీవ్ గాంధీ పేరు మీద ఉంటుంది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అనేటువంటి పేరుతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి దానిలో సీటు లభించడం అనేటువంటిది మాత్రం చాలా గొప్ప విషయం రావటం అనేటువంటిది. దానిలో కూడా ఎలా ఉంటుందంటే 6 సంవత్సరాల కోర్స్, అది ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ కూడా అవుతుంది. దానిలో ప్లేస్మెంట్స్ మాత్రం అద్భుతంగా దొరుకుతాయి. దానిలో 80% పిల్లలకి దానిలో చదువుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ వెంటనే లభిస్తుంది అక్కడ ఫైనల్ ఇయర్లో ఉండగానే. మెమోరియల్ తరపున పిల్లలకి ఐఐటీలో సీట్లు వచ్చిన వారికి స్కాలర్షిప్లు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. దీనిని మా బాబాయ్ వెంకటరావు గత 20 సంవత్సరాలుగా చాలా బాగా స్కాలర్షిప్లు అయితేనేమి, పేదలకి దుప్పట్లు అయితే, చీరలు అయితే ఇవ్వటం చాలా సంతోషకరం. ఈ సంవత్సరం బాబాయ్ వయసు మీద పడతానా, ఆయన ఈ కార్యక్రమం చేయలేకపోతానా, నేను చేసి పెడతా బాబాయ్ అని చెప్పేసి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లానే మాకు మా ఫాదర్ గారు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అట్లానే ఆ ట్రస్ట్ తరపున కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈరోజు ఈ విజయలక్ష్మి స్మారక అక్రమంగా తెలంగాణ మద్యం విక్రయిస్తున్న 2 నిందితులను తెనాలి 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 50 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి 3 టౌన్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐఎస్ రమేష్ బాబు నిందితుల వివరాలు వెల్లడించారు. తెనాలి సుల్తానాబాద్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వెంబడి మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఎస్ఐఎం విజయ్ కుమార్ కు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ, ఏఎస్ఐ హైదర్ అలీ, పీసీలు పి మురళి, ఎం అంకయ్యలతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ప్లాస్టిక్ గోదాంలో
మద్యం సీసాలను ఉంచి విక్రయిస్తున్న ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సుల్తానాబాద్కు చెందిన కాట్రోతు శ్రీను నాయక్, రమావత్ కార్తీక నాయకులుగా గుర్తించారు. వారి వద్ద నుండి 50 మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తెలంగాణలోని కోదాడకు వెళ్లి అక్కడ వైన్ షాప్లలో మద్యం కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులను పట్టుకోవటంలో అప్రమత్తంగా వ్యవహరించిన ఎస్ఐ సిబ్బందిని సిఐ అభినందించారు. కాట్రోతు శివానాయక్, సీను నాయక్, కార్తీక్ నాయక్ అనే వాళ్ళిద్దరూ వాళ్ళ చిన్నాన్న, ఈ కార్తీక్ నాయక్ అనేవాడు వాళ్ళ అన్న కొడుకు, శివానాయక్ సీను నాయక్ వాళ్ళ అన్న కొడుకు. వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్ళి తెలంగాణ కోదాడ సమీపంలో ఒక 2-3 షాప్స్లో ఈ తెలంగాణ మద్యం బాటిల్స్, మ్యాన్షన్ హౌస్ సంబంధించిన బాటిల్స్ 50 బాటిల్స్ నిన్న నైట్ తీసుకొచ్చేసి అవి వాళ్ళు ఈరోజు అమ్ముతూ ఉంటే వాళ్ళని ఈవినింగ్ 6 గంటలప్పుడు వాళ్ళని పట్టుకొని విచారించినప్పుడు ఈ 50 బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే పలానా కోదాడ ఏరియాలో 3-4 షాపులు మేము పర్చేజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నాము అని వాళ్ళు చెప్తారు. దాని మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 50 మ్యాన్షన్ హౌస్ ఫుల్ 750 ml ఒకటి, అవి 3 బ్యాచ్ నెంబర్లతో కలిగి ఉన్నాయి. వాటిని మా ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అయినటువంటి మురళి, అంకయ్య, ఆలీ వీళ్ళు వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వాళ్ళని కేసు నిమిత్తము క్రైమ్ నెంబర్ 12/24 అండర్ సెక్షన్ 34A క్లాస్ 1 సబ్ క్లాస్ 2 ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాతతరం నేతలందరూ తిరిగి పార్టీలోకి రావాలని ఆయన కోరారు. స్థానిక మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొన్నారు. పార్టీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. నూతనంగా పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం పలికారు. న్యాయవాది వల్లూరి సాంబయ్య పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన నాయకులందరూ తిరిగి రావాలని, కలిసి పనిచేద్దామని ఆయన కోరారు. కార్యక్రమంలో ఈ సమావేశంలో పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, పి శివకుమార్, పి ప్రభాకర్, స్టీవెన్ బాబు, ఎస్కే మాబు, టి శివనారాయణ, ఏ కృష్ణ, సుబ్బారావు, పూలేరాం, బి శ్రీను, వెంకటేష్, షర్గు, కె వీరాస్వామి, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 2014లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీయే కారణం, రాష్ట్రానికి మనకు చాలా నష్టం వచ్చిందన్న ఉద్దేశంలో చాలామంది పార్టీని మా వెనక ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవటం, తర్వాత నిదానంగా తెలుసుకోవటం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, సిఎల్పి లీడర్గా, అన్ని రకాల పిసిసి ప్రెసిడెంట్గా 2 సార్లు అన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీలో. చనిపోయింది దాకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ చనిపోకముందు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి లక్ష్యంతో ఉన్నానని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు. తరువాత కాలంలో వచ్చినటువంటి వైసీపీ కానీ, టీడీపీ కానీ రాష్ట్రాన్ని విభజించాలని చెప్పిన మాట వాస్తవమే. వాళ్ళు మా పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఉన్నటువంటి షర్మిల గారు మొట్టమొదట ఆ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండా తను తెలుసుకుని కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రానికి భవిష్యత్తుగా నిర్మాణం చేయగలిగింది, ఈ రాష్ట్రానికి ఉపయోగపడగలిగింది అనేటువంటి అని తెలుసుకుని నిర్ధారణ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆవిడకి త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవులు ఇవ్వబోతున్నారు. ఆవిడ సారథ్యంలో మా కాంగ్రెస్ పార్టీ కూడా వెనకపోయినట్టే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా కొంతమంది వస్తారని ఆల్రెడీ మాకు సిగ్నల్స్ వస్తున్నాయి, సంకేతాలు. మిగతా వాళ్ళందరూ కూడా రావాలని చెప్పేసి మేము కోరుకోవటం జరిగింది. అలాగే ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మాకు కూడా కొంత అక్కడక్కడ కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పేసి సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా ముందు ఈరోజు మన ప్రముఖ న్యాయవాది వల్లూరి సాంబయ్య గారు మా పార్టీలో చేరడానికి వచ్చారు. ఆయన కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుస్తున్నారు. ఇంకా కొంతమంది పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర కొంచెం పెద్దలు, ఇంకో
వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీ ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఇక్కడ తెనాలిలో కానీ గుంటూరులో కానీ చేరతామని మాకు వచ్చి కలిసిపోయారు. గతంలో ఆ ఇండస్ట్రీస్ తీసుకురాకపోవడం కాకుండా ఉన్న ఫ్యాక్టరీలను అమ్ముదామని చూస్తున్నారు. అదంతా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని అమ్ముదామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా జరగవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా మంచి ఇండస్ట్రీస్ అవి వచ్చి ఉద్యోగాలు ఇచ్చి అత్యధికంగా చేస్తారని మనందరం ఆశిద్దాం. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణకు తరలి రావాల్సిందిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా హక్కుల నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నిర్మించిన విషయం తెలిసిందే. ఆ నగరంలోని పీడబ్ల్యూఏడి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహావిష్కరణను రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల 19న పండగలా నిర్వహిస్తోంది. ఈ వేడుకకు అందరూ హాజరై జయప్రదం చేయాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్, అంబేద్కర్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు కనపర్తి అబ్రహం లింకన్ విజ్ఞప్తి చేశారు. స్త్రీ విముక్తి ప్రదాత, కుల నిర్మూలనతోనే దేశాభివృద్ధి జరుగుతుందని చెప్పిన గొప్ప విద్యావంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించి మన జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా ఈ నెల 19న జరిగే కార్యక్రమంలో అభ్యుదయ భావాలు కలిగిన మేధావులు, ప్రజా సంఘాలు, కార్యకర్తలు, భౌతికవాదులు, కళాకారులు, రాజకీయ నాయకులు అన్ని ప్రాంతాల నుంచి తరలి రావాలని కోరారు. ఈ నెల 19వ తారీఖున విజయవాడలో జరిగేటువంటి కార్యక్రమం ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం జాతికి అంకితం చేస్తుంది ఆ విగ్రహాన్ని. కాబట్టి ఆ రోజు బహుజనులు, అణగారిన ప్రజలు, స్త్రీవాదులు, అదేవిధంగా ప్రజలందరికీ మానవ హక్కుల మనిషిగా, న్యాయ కోవిదుడిగా, ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానవంతుడిగా మన రాజ్యాంగాన్ని నిర్మించి అందరు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలందరి మన్ననలు పొందినటువంటి మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేసి రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా 50 మంది రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా పాలకులు అందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో బహుజనులు అందరూ కూడా ఆయన స్ఫూర్తి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని స్మరించుకుంటూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పేరు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్. నేను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఇది ఒక విన్నపం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి త్యాగ ఫలితం మనమందరం ఈరోజు శాంతియుతంగాను సహజీవనం చేస్తున్నటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వికృతమైనటువంటి పనుల నుంచి విముక్తి చేసినటువంటి మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి తప్పనిసరిగా ఆయన మనం అందరం కూడా సాధించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ రోజు 19వ తారీఖున విజయవాడకు అందరూ తరలి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంటరిగా ఉన్న వ్యక్తిపై దాడి చేసి దారి దోపిడీకి పాల్పడిన ఘటనలో నిందితులని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారి దోపిడీకి పాల్పడిన వరగాని ఆనంద్ వర్ధన్, షేక్ సంతానీలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ ఎస్ రమేష్ బాబు తెలిపారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దారి దోపిడీ కేసు వివరాలను సీఐ ఎస్ రమేష్ బాబు తెలియజేశారు. కేసుకు సంబంధించి సీఐ తెలిపిన వివరాల ప్రకారం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన జలసూత్రం సుబ్బారావు అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 14వ తేదీన రాత్రి 1:50 సమయంలో డ్యూటీ దిగి రైల్వే స్టేషన్ వంతెన వద్ద నిలబడి ఉండగా మల్లెపాడుకు చెందిన వరగాని ఆనంద్ వర్ధన్, ఆర్ఆర్ నగర్ కాలనీకి చెందిన షేక్ సందాని వచ్చి అతడి వద్ద బెదిరించి జేబులో ఉన్న 4,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. కేసు ఛేదించడంలో చొరవ చూపిన ఎస్ఐ విజయ్ కుమార్, ఏఎస్ఐ పి దేవాప్రసాద్, షేక్ హైదర్ అలీ, పీసీలు పి మురళి, ఎం అంకయ్యలను సీఐ అభినందించారు. జలసూత్రం సుబ్బారావు అనే అతను ఫిర్యాది. అతను ఒంగోలు నుంచి ఏదో పని మీద, పర్సనల్ పని మీద వెళ్ళి ఇక్కడ పెదవడ్లపూడి సంబంధించిన అతను మంగళగిరి దగ్గర ట్రైన్లో దిగి
పెదవడ్లుపుడి పోవడం కోసము మంగళగిరి పోయే రూటు అంటే సాయిబాబా టెంపుల్ దగ్గర అతను వెహికల్ ఎక్కడానికి ట్రైన్ నుంచి దిగిన తర్వాత వెహికల్ ఎక్కడానికి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఆ ప్లేస్ దగ్గరకు వచ్చేటప్పటికి వరగాని ఆనంద్ వర్ధను అట్లనే షేక్ సందాని అంటే ఆర్ఆర్ కాలనీ ఇతను, ఇంకో అతనే మల్లిపాడు, వీళ్ళిద్దరూ ఆ ప్లేస్లో ఉండి రే ఎవరను అని చెప్పి అతన్ని బెదిరించి ఈ జలసూత్ర సుబ్బారావుని కొట్టి అతని దగ్గర నుంచి 4,000 రూపాయల జోబులు ఉన్న డబ్బులు లాక్కొని పారిపోతారు. అతన్ని అదే సమయంలో మా పోలీసు వాళ్ళు నైట్ రౌండ్స్ తిరుగుతూ ఉన్నారు. ఈ తిరుగుతూ ఉంటే వీళ్ళ దగ్గరకు వచ్చేసి సార్ ఈ విధంగా నన్ను కొట్టి ఈ విధంగా డబ్బులు లాక్కున్నారు సార్ అని చెప్పి ఇటు పారిపోయారని చెప్పి చెప్తారు. దాని మీద ఒక కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైంది అనేది మా దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు కానీ వాటిని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు పలానా వాళ్ళు సందాని వరగాని ఆనంద్ వర్ధన్ అనేవాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. దాని మీద వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళని కూడా కేసు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సంక్రాంతి సంబరాలు, ఫుల్ జోష్తో కనుమ పండుగను జరుపుకున్న ప్రజలు. కొల్లిపరలో కోలాహలంగా జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పుట్టి ప్రదర్శన పోటీలు. మంగళవారం సీనియర్స్ విభాగంలో తలపడ్డ ఎడ్ల జతలు. పోటీల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అక్రమ మద్యం దారి దోపిడీ కేసుల్లో నిందితుల అరెస్టు వివరాలు తెలియజేసిన 3 టౌన్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.